చాలా బాగుంది దీనికోసమే. సో ఇదొక ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. అయితే వెళ్దాము. ప్రజెంట్ ఇక్కడ నుంచి సరే ఈరోజు అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చూసారు కదా చాలా దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే పర్మిషన్ తీసుకొని రావడం అయితే జరిగింది అనమాట. చూసారు కదా మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం కదా, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, రెడీగా ఉండండి, మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా మన బ్యాక్ సైడ్ అయితే జనాలు కనిపిస్తున్నారు కదా. ఏంటంటే వాళ్ళు అక్కడ వరకే వస్తారనమాట, అక్కడ నుంచి లోపలికి అయితే రారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కనే వెళ్తున్నాను అనమాట. ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి అక్కడ వరకే పర్మిషను, ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. మనమైతే ఇక్కడ లింగాలగట్లో ఉన్న లోకల్ వ్యక్తితోనైతే మనం ఒక పర్మిషన్ తీసుకొని అయితే డ్యామ్ దగ్గరలోకి వెళ్తున్నాము. ఇప్పుడు లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత రిస్క్ చేసి నేనైతే మీకోసం జస్ట్ మీకోసం మాత్రమే వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా, ఎలా నడిచేయాలి నేను చూసారా. ఇదంతా ఒక పెద్ద రోడ్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ డ్యామ్కి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఆ డ్యామ్కి సంబంధించిన సామాన్లు తప్ప వేరే మనుషులు కానీ ఇలా తిరిగే రోడ్ అయితే కాదు, బండ్లు రోడ్ ఇలా తిరిగే రోడ్డు కాదు ఇది. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఏమన్నా అత్యవసరమైన సామాన్లు మాత్రమే వెళ్తాయి. దీన్ని ఈ రోడ్ని పెద్దగా మెయింటైన్ చేయరు, జస్ట్ అలా వదిలేస్తారన్నమాట. మనకి బ్యాక్ సైడే కూడా చూడండి ఎవ్వరు రావట్లేదు. ప్రజెంట్ నేను ఒక్కనే వెళ్తున్నా. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తారు కదా ఎంత బాగుందో. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా డ్యాము. గేట్లు పారినప్పుడు ఈ విధంగా ఉంది, గేట్లు పారినప్పుడు చూసారు ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉందన్నమాట. అంటే మేము గేట్లు పారినప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ దగ్గర వాటర్ ఏదైతే పారుతుందో అది పెద్ద వాటర్ ఫాల్స్ లాగా అయితే మేము ఫీల్ అయ్యాము. చూసారు కదా, ఈ థంబ్నెయిల్ క్లిక్ చేసి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనమైతే నెక్స్ట్ వచ్చేసి డ్యామ్ పైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ గేట్లు పారినప్పుడు డ్యామ్ పై నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూడబోతున్నాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ టూరిస్టులు అనమాట. మామూలుగా అక్కడ నుంచి అయితే చూస్తున్నారు, వాళ్ళకి అక్కడ వరకు పర్మిషన్ ఉంటుంది. మనమైతే లోపలికి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, అదే కనిపించట్లేదు కానీ నాకు చాలా బాగుంటుంది వ్యూ అయితే. మీరు చూసారు కదా నా మాటల కంటే ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. సో ఇదొక ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే ప్రజెంట్ మనం డ్యామ్కి చాలా దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా దగ్గరలోకి వచ్చాము. మీకు వీడియోలో చాలా లాంగ్ అనిపిస్తుందేమో కానీ మనమైతే చాలా దగ్గరికి వచ్చాము. ఇది ఏంటంటే కెమెరా కాదు, ఇది గోప్రో కెమెరా అనమాట. మనకి వేరే కెమెరా కానీ ఇలాంటివి అయితే జూమ్ వస్తుంది, దీంట్లో జూమ్ రాదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. చూసారు కదా ఎలా ఉందో. అయితే మనం ఇక్కడ పర్మిషన్ పెద్దగా ఎక్కువసేపు లేదు కాబట్టి జస్ట్ మనం ఒక 10-15 నిమిషాల నుండి షూట్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఓన్లీ పైనుంచి అయితే వస్తారు. డ్యాము చెక్ పోస్ట్, డ్యామ్ గేట్ ఉంటుంది కదా, అంటే డ్యామ్ లోపలికి వెళ్ళడానికి ఒక మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, హౌస్లో ఏంటంటే కొన్ని ఏమన్నా సామాన్లు కానీ డ్యామ్కి సంబంధించినవి ఏమన్నా దాంట్లో పెడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడైతే ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కరెంట్ వైర్లు అన్నట్టు. ఇవి మామూలుగా కింద కూడా వర్క్ జరుగుతుంది, అప్పుడప్పుడు వర్క్ జరిగినప్పుడు ఈ కరెంట్ అయితే వాడతారన్నమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే లేదు దాంట్లోకి. ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఇప్పుడు ప్రజెంట్ డ్యామ్ పైకి అయితే వెళ్తున్నాం. డ్యామ్ పైకి వెళ్ళి పైనుంచి అయితే గేట్లు చూడబోతున్నాము.
చూసారు కదా మనమైతే మనం ఇటు సైడ్ దోమలపేంట వెళ్ళే రూట్ నుంచి ఇలా లోపలికి అయితే రావాలన్నమాట. గేట్ కనిపిస్తుంది కదా, గేట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పర్మిషన్ అడిగి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే డ్యామ్ పైకి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఎలా ఉందో. మనం ఇంకా డ్యామ్ దగ్గర గేట్ల దగ్గరికి అయితే వెళ్దాము. ప్రజెంట్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి. సో మనం అయితే నిన్న అక్కడి నుంచి అయితే చూసాము, అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే చూసాము. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చాం అనమాట. సో మనకైతే డ్యామ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి. వాటర్ ఇదంతా గేట్లోకి వెళ్తుంది అనమాట. ఇలా ప్రతి గేట్కి ఇలా ఇంత వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ డ్యామ్ కింద వచ్చేసి గేట్లో పడి నీరు పారుతుంది కదా, అలాగా పక్కన వచ్చేసి తుప్పలు అవి ఉన్నాయి. ఆ తుప్పలు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వరద నీరు కొట్టుకొస్తూ ఉంటుంది కదా, మనకేంటే జురాల డ్యామ్ నుంచి ఇదంతా వాటర్ ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చే దగ్గరలో తుప్పలు అవి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బురద, అంటే వాటర్ వచ్చేసి నీట్గా లేవు, మొత్తం బురద అయిపోయింది. అదెందుకంటే మొత్తం ఎక్కడెక్కడి నుంచో కొండల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆ మట్టి మొత్తం ఈ కృష్ణా నదిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి బురద అయితే ఈ రకంగా ఉంది. మనమైతే ఇప్పుడు గేట్ల దగ్గరికి వెళ్దాము, గేట్లు చూద్దాం. ఇప్పుడు గేట్లు ఏ విధంగా పారుతున్నాయి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చూసారా వైర్లు ఎట్లున్నాయో, అలాగే మనకి వ్యూ చూసుకున్నట్లయితే ఎంత బాగుందో చూసారు కదా, చాలా బాగుంది. దీనికోసమే మీకోసం అయితే 2 రోజులు వెయిట్ చేసి ఈ పర్మిషన్ అయితే తీయడం జరిగింది. అక్కడ చూసారు కదా మా మావయ్య అనమాట. ఆమడి ద్వారానే మనం అయితే ఈ డ్యామ్ పైకి వచ్చాము. ఆయన ఏంటంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్లో ఈ ఫారెస్ట్లో వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు, ఇక్కడ వర్క్ చేస్తాడు. కాబట్టి మనల్ని అయితే ఆయన ద్వారానే మనం అయితే ఈ డ్యామ్ పైకి వచ్చాము. సో చూసారు కదా డ్యామ్ గేట్లు ఎలా ఉన్నాయి అనేది చూసారు కదా. మీకు గత వీడియోలో చూసారు ఆల్రెడీ. అప్పుడు గేట్లు ఉప్పక ముందు అయితే నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో ఇక్కడ చూసారు కదా ఈ తమ్నేలు ఓపెన్ చేసి చూస్తే మనకి గేట్లు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటా. అంటే ఒకటి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం వర్క్ చేస్తారనేది దాని గురించి, నెక్స్ట్ వచ్చేసి డ్యాము హైట్ అండ్ విడ్త్ ఎంత ఉంటుంది, అలాగే ఒక గేట్ హైట్ ఎంత, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. అయితే మీకు ఓన్లీ డ్యాము పొడవు ఎంత, అలాగే ఆ గేట్లో హైట్ విడ్త్ ఎంత అనేది కూడా చెప్తాను. సో ఇదైతే చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే. మనకి అక్కడ చూసినట్లయితే అడవిలు కూడా ఉందన్నమాట. మనకి అక్కడ చూసినట్లయితే అడవిలు కూడా పడ్డది ఇప్పుడే జస్ట్. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా. ఆ వాటర్ అలా వెళ్తుంటే బుల్లెట్ లాగా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా మీకోసం చాలా కష్టపడి రిస్క్ చేసి కూడా నేనైతే ఇవన్నీ తీయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. చూసారు కదా ఎలా ఉందో. ఈ వైర్లు అయితే ఇవే అనమాట పైకెత్తేవి. మనకి ఇక్కడ గేట్ అయితే చూసారు కదా, ఇక్కడ గేట్ చూసారు కదా. ఈ గేట్ ఏంటంటే అక్కడ వరకు ఓపెన్ అయింది అనుకోండి, మనకి 60 ఫీట్లు హైట్లో నుంచి వాటర్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 15 ఫీట్లు మాత్రమే నీరు పోతుంది. ప్రతి గేటు కూడా 15 ఫీట్లు అయితే ఉప్పడం జరిగిందనమాట. చూసారు కదా గేట్లకి అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్ అక్కడైతే చూసారు కదా మనకు కనిపించిన ఆ లైన్ ఉంది కదా, అదేంటంటే మనకి అక్కడ గేట్ ఉంది కదా, ఈ గేటు ఏమైనా రిపేర్ వస్తే మనకు అక్కడ నుంచి అయితే రిపేర్ చేస్తారన్నమాట. అంటే దానికి గ్రీజ్ పెట్టడం కానీ అవి బాగా జరగడం కోసం గ్రీజు అవన్నీ పెట్టడానికి అక్కడ నుంచి అయితే ఓన్లీ ఆ డ్యామ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట. టూరిస్టులు అయితే ఎవ్వరు వెళ్ళరు. అక్కడికి వెళ్తే మాత్రం చాలా కష్టం కాబట్టి వెళ్ళి ఆ రిస్క్ అయితే ఎవరు తీసుకోరు. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ ఇట్లుంది. ఇంకా వెళ్దాం ముందుకి. ఈ డ్యామ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. దీని లెంత్ అంటే కింద పునాది నుంచి పై వరకు చూసుకున్నట్లయితే కరెక్ట్గా 885 ఫీట్లు అయితే ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గేట్ హైట్ అండ్ విడ్త్ వచ్చేసి 60 ఫీట్లు ఉంటుంది, విడ్త్ వచ్చేసి 50 ఫీట్లు ఉంటుంది అనమాట. చూసారు కదా మనం ప్రతి గేటు కూడా మీకైతే చూపిస్తాను చూడండి. చూసారు ఎంత బాగుందో. ఇంకా సెంటర్లోకి వెళ్తాం, మీకైతే లాస్ట్ 2 గేట్లు అయితే చూపిస్తున్నాను. ఇంకా సెంటర్లోకి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది వ్యూ అయితే.
ఈ వ్యూ కోసం చాలామంది మనం డ్యామ్ పైకి వెళ్తే బాగుండు, డ్యామ్ పై నుంచి చూస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారు. అలా చాలామంది అనుకుంటారు కాబట్టే నేను కూడా నా సబ్స్క్రైబర్స్కి చూపిద్దాము అనే ఆలోచనతో అయితే నేను ఇక్కడికి వచ్చానమాట. సో మనకి ఇక్కడైతే కొంతమంది జనాలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్యామ్ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు సంబంధించిన మనుషులు అనమాట. వాళ్ళ కోసం వీళ్ళైతే వాళ్ళ ద్వారాగా పర్మిషన్ తీసుకొని అయితే వీళ్ళు ఈ డ్యామ్ లోపలికి రావడం అయితే జరిగిందనమాట. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారన్నమాట, అంటే ఫారెస్ట్లో పనిచేసిన వాళ్ళు కానీ లేదంటే డ్యామ్ కోసం ఏదో ఒక వర్క్ చేస్తారు కదా, లేబర్ వర్క్, అలాంటి వాళ్ళకి సంబంధించి వస్తారనమాట. సో ఇదే అనమాట సెంటర్ గేటు. ఇదొకటి, నెక్స్ట్ ఇటు సైడ్ ఒకటి ఉంది. ఈ సెంటర్ గేట్లు రెండు ఏంటంటే మనకి ఆ లాస్ట్ ఒక 4 గేట్లకి, లాస్ట్ ఒక 4 గేట్లకి, ఆ 8 గేట్ల కంటే ఈ 2 గేట్లకి ఎక్కువ వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. అది చెప్పాను కదా ఇందాక, అది 10 ఫీట్లు ఓపెన్ చేశాడంటే ఇది 15 ఫీట్లు అయితే ఓపెన్ చేస్తాడనమాట. సో కాసేపు అయితే ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. పైన ఉన్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు ఆ గేట్లు చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే డ్యామ్ అయితే చిన్నగా షేక్ అవుతుంది అనమాట. అంటే చిన్నగా, అంటే ఇలాగా చిన్న వైబ్రేషన్ వచ్చినట్టయితే ఉందన్నమాట. అంటే మరీ ఎక్కువ వైబ్రేషన్ వచ్చినట్టు కాకుండా చిన్న వైబ్రేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే డ్యామ్ 10 గేట్లు పారుతున్నాయి కాబట్టి ఈ షేక్ అయితే వస్తుంది. అలాగే మరి 60 ఫీట్ల హైట్లో మనకైతే వాటర్ వెళ్ళినప్పుడు ఇంకెంత షేక్ వచ్చేదో ఒకసారి ఊహించుకోండి. చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా వీడియో అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మనం అన్ని రకాలుగా అయితే అన్ని గేట్స్ అయితే చూపించాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు దీని గురించి, డ్యామ్ గురించి, అలాగే గేట్స్ గురించి, ఫారెస్ట్ ఆఫీసర్ గురించి ఇవన్నీ కూడా కనుక్కోవాలంటే, తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే చెప్పాను కదా ఇందాక thumbnail అని, అది క్లిక్ చేసి చూసారంటే మన ఛానల్లో ఉంటుంది. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా. మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.